రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థుల పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీలను రాజ్యసభ అభ్యర్థులుగా అధిష్టానం ఎంపిక చేసింది. వీరిద్దరూ ఈ రోజే తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక రేవంత్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయంగా అండగా నిలుస్తున్న వేం నరేందర్ రెడ్డికి పార్టీ విధేయతకు గుర్తింపు ఈ అవకాశం లభించింది. మరోవైపు జాతీయ రాజకీయాల్లో పార్లమెంట్లో విశేష అనుభవం కలిగిన అభిషేక్ మను సింఘ్వీ న్యాయపరమైన నైపుణ్యం పార్టీకి ఉపయోగపడుతుందని అధిష్టానం భావించింది. అభ్యర్థుల ఎంపికకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చర్చలు జరిపారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి అందించిన సేవలను పరిగణలోకి తీసుకుని ఈ ఇద్దరి పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు దాదాపు లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు ఈ ఇద్దరు నేమ్సే ఖరారు చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఇంతకుముందు కూడా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఎందుకు ఇచ్చారంట? దీనికి కారణం ఏమై ఉండొచ్చు? మనసా, ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే రాజ్యసభ స్థానాలకు సంబంధించి రాజ్యసభకు సంబంధించి 2 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రాత్రి ఏదైతే 11 గంటల తర్వాత 2 పేర్లు ఖరారు చేసింది. మెయిన్గా చూసుకున్నట్లయితే అభిషేక్ సింఘ్వీని కంటిన్యూ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచే రాజ్యసభ సీటు ఉంది, సో అది కంటిన్యూ చేస్తుంది. మరొక పేరు ఏదైతే ఉందో చాలా ఈక్వేషన్స్ తర్వాత ఏదైతే కులాలకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా అన్ని అంశాలు కూడా చర్చించిన తర్వాత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేశారు. సో దానికి సంబంధించే ఇప్పుడు ఇద్దరు కూడా అసెంబ్లీ సెక్రటరీ దగ్గరికి వెళ్లడం జరిగింది. నామినేషన్ పత్రాలు సమర్పించడానికి లోపలికి వెళ్లారు. వారితో పాటుగా తెలంగాణ ఏదైతే మంత్రివర్గం కూడా మొత్తం కూడా సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా వాళ్ళతో పాటు నామినేషన్ దాఖలు చేయడానికి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు. సో మొత్తం కూడా ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో, ఎమ్మెల్యేలతో కోలాహలంగా మారింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే మొదటి నుంచి కూడా వేం నరేందర్ రెడ్డికి కొంత ప్రాధాన్యత లేదు అనుకునే టైంలోనే ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ స్థానం ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్నారు. జైలుకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అప్పుడు జైలు జీవితం కూడా గడిపి వచ్చినటువంటి వేం నరేందర్ రెడ్డి ఏదైతే ఓటు నోటు కేసు కావచ్చు, మిగతా కొన్ని కేసులకు సంబంధించి కూడా మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి వెనకుండి మొత్తం కూడా నడిపించారు. ఇంకొక ఏదైతే అభిషేక్ మను సింఘ్వీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఏదైతే న్యాయవాదిగా కూడా ఉన్నారు. సో పలు కీలకమైనటువంటి కేసులు కూడా వాదిస్తూ ఉంటారు సీనియర్ నాయకులు. సో తెలంగాణ రాష్ట్రం నుంచి మరోసారి కంటిన్యూ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చాలా మంది ఆశావాహకులు రాజ్యసభ స్థానానికి సంబంధించి పోటీ పడ్డారు. సో మొత్తానికైతే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పారు, వేం నరేందర్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా ఇవ్వాలి. ఎప్పటి నుంచి పార్టీ ఏదైతే సీఎంతో పాటుగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వేం నరేందర్ రెడ్డి పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. సో ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మరి కొద్దిసేపట్లోనే బయటకు రానున్నారు వీళ్ళు నామినేషన్ దాఖలు చేసి. సో ఈ రోజు నామినేషన్ ప్రక్రియ అనేది లాస్ట్ రోజు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలం లేకపోవడంతో నామినేషన్ వేస్తారా లేదా, నామినేషన్ వెయ్యని పక్షంలో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది 2 కూడా కాంగ్రెస్ పార్టీకి. ఏదైతే ఇప్పుడు 10 మంది ఏదైతే జంపింగ్ ఉన్నారో బీఫామ్ మీద, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎటువైపు ఉంటారు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కానీ నామినేషన్ దాఖలు చేస్తే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వేస్తారా లేకపోతే ఏంటి అనేది కొంత ఆలోచనలో పడింది బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా 2 సీట్లు ఏకగ్రీవం కాంగ్రెస్ పార్టీకి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనసు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే
ఏది రాజ్యసభ స్థానాలు ఏవైతే ఉన్నాయో రాజ్యసభ స్థానాలు 2 స్థానాలకు సంబంధించి పదుల సంఖ్యలో పోటీ పడ్డారు. ఒకటైతే కంటిన్యూ చేయక తప్పలేదు. ఏఐసి చాలా కసరత్తు చేసిన తర్వాత 2 పేర్లు ప్రకటించిందని చెప్పుకోవచ్చు. మెయిన్ ప్రధానంగా వేమన నరేందర్ రెడ్డి అనేది తెలంగాణ రాష్ట్రంలో కొంత కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే పార్టీ బలోపేతం చేయడానికి చాలా చూడొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎంపీలు కూడా కొంతమంది నామినేషన్లో పాల్గొన్నారు. సో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడే బయటకు వస్తున్నారు ఒక్కొక్కరుగా. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, సీనియర్ మంత్రులు కూడా లోపలికి వెళ్ళారు, ఎంపీ కూడా ఉన్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కూడా పూర్తయి అందరూ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మానస, అయితే రామకృష్ణ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ రాజకీయంగా ఎంతవరకు సరైంది అంటారు? అలాగే తెలంగాణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు వీళ్ళ పేర్లు ఖరారు చేయడం వల్ల? ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏదైతే కొంత వేం నరేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత కల్పించలేకపోతున్నానని అనుకున్నారు. సో దానికి సంబంధించి కూడా వేం నరేందర్ రెడ్డికి తగిన స్థానం కల్పించారు. కొంత పార్టీని కూడా బలోపేతం చేస్తారనే ఉద్దేశంతోనే రాజ్యసభ సీటు కట్టబెట్టారని చెప్పుకోవచ్చు. విహెచ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది బీసీ నాయకులు కూడా దాదాపుగా 5 వరకు పోటీ పడ్డారు. చివరికి ఏదైతే స్కూట్నీ చేసిన తర్వాత వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వక తప్పలేదని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏదైతే అభిషేక్ మనవ్ సింగ్ ఏదైతే ఉన్నారో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం నుంచే రాజ్యసభ కంటిన్యూ చేస్తున్నారు. సో అది కంటిన్యూ చేశారు. ఎందుకంటే కొన్ని కీలకమైనటువంటి వాదనలు కూడా, కొన్ని కేసులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాదనలు వినిపిస్తున్నారు. సో ఖచ్చితంగా ఆయనకి ఈసారి కూడా కంటిన్యూ చేయాలని ఏఐసి అయితే భావించింది. సో దానికి సంబంధించి కూడా ఏఐసి నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ 2 పేర్లు కూడా ఫైనల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మానస, అయితే రామకృష్ణ చెప్పండి, రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరిని ఖరారు చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే వేం నరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కొంత కీలకమైనటువంటి వ్యక్తి, పలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో కొంత కీలకంగా వ్యవహరిస్తారు. సో సీఎం మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్లయితే మంత్రులది కావచ్చు, లేదంటే పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఎవరిది కూడా నడవలేదు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పించగలిగి తన స్నేహితుడు, సన్నిహితుడు, రైట్ హ్యాండ్ అలాంటి వ్యక్తికి సీటు ఇప్పించుకోగలిగారని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మానస, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థుల పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీలను రాజ్యసభ అభ్యర్థులుగా అధిష్టానం ఎంపిక చేసింది. వీరిద్దరూ ఈ రోజే తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేవంత్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయంగా అండగా నిలుస్తున్న వేం నరేందర్ రెడ్డికి పార్టీ విధేయతకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది. ఇక మరోవైపు జాతీయ రాజకీయాల్లో పార్లమెంట్లో విశేష అనుభవం కలిగిన అభిషేక్ మను సింఘ్వి న్యాయపరమైన నైపుణ్యం పార్టీకి ఉపయోగపడుతుందని అధిష్టానం భావించింది. అభ్యర్థుల ఎంపికకు ముందు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చర్చలు జరిపారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి అందించిన సేవలను పరిగణలోకి తీసుకుని ఈ 2 పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ 2 అభ్యర్థుల గెలుపు దాదాపు లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.